అందరికీ నమస్కారం. సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 655వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం అండి. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరిమణులందరికీ కూడా హార్దిక స్వాగతం, సుస్వాగతం, నమస్సుమాంజలి. ముందుగా మనము ధార్మికము ఆధ్యాత్మికము ఈ విషయంపై ఒక అంశాన్ని చర్చించుకుందామండి. ధార్మిక జగత్తులో ఒక విచిత్రకరమైనటువంటి పరిస్థితి నడుస్తుందండి. ఎందుకు విచిత్రకరం అన్నానంటే, భగవంతుడి యొక్క సత్యమైన పరిచయము లేదు. భగవంతుడు ఒక్కరే అనేటువంటి విశ్వాసం ఉన్నది. అయినప్పటికీ కూడా దేహధారులని వాళ్ళని భగవంతుడు అనే టైటిల్ ఇస్తారు, భగవాన్ అంటారు. అందులో వర్తమాన సమాజంలో కొంతమందికి వాళ్ళ పేరు ముందు భగవాన్ అని ఉంటుంది. కొంతమంది శివోహం అంటారు, నేనే శివుడిని అంటారు. అహం బ్రహ్మస్మి అంటారు, నేనే భగవంతుడిని అంటారు. సో ఇవన్నీ కూడా భగవంతుడు ఏమంటున్నాడంటే, దీనికి ఎటువంటి ఆధారాలు లేవు. అంటే అంధవిశ్వాసం ప్రకారంగా ప్రపంచంలో వాళ్ళు అత్యధిక శాతం మనుషులు ఆ విధంగా భావిస్తున్నారు కాబట్టి మేము ఒప్పుకుంటున్నామంటే దానికి ఎటువంటి ఇంకా అవసరం లేదు. కానీ జ్ఞానం ఆధారంగా బుద్ధినేత్రాన్ని తెరుచుకొని ఇది సత్యమా అసత్యమా అన్న విషయాన్ని కానీ మీరు పరిశీలించినట్లయితే, మనుషులంటే మనుషులేనండి. ద్వాపర యుగం నుండి ఉన్నటువంటి వాళ్ళని మనుషులు, ఇప్పుడు కలియుగంలో ఉన్నటువంటి వాళ్ళని భగవంతుడైతే ఎన్నో అసుర గుణాలు చెప్పాడు. దైవాసుర సంపద విభాగ యోగంలో 60 అసుర గుణాలు చెప్పాడు. అర్థమైందండి. అందులో ముఖ్యంగా అహంకారము, అహంకారము, లోభము, అర్థమైందండి, క్రోధము, కామవికారము, ఇవన్నీ కూడా కలియుగంలో ఎవరైతే ఈ యొక్క భావనలో ఉంటారో వాళ్ళంతా కూడా అసురులు. మనుషులని కూడా అనటం లేదు. మళ్ళీ అలాంటప్పుడు మనుషులన్నీ దేవతలు అనవచ్చా చెప్పండి? 33 కోట్ల దేవీ దేవతలని శాస్త్రాలు చెప్తున్నాయి. అది కూడా వాళ్ళు ఎక్కడుంటారు, ఎందుకు ఈ 33 కోట్ల సంఖ్య వచ్చింది అన్న సంగతి కూడా తెలియదు. భగవంతుడు ఇప్పుడు ఈ స్పష్టతనిస్తున్నాడు. సత్యయుగంలో ఉన్నటువంటి వాళ్ళు అది ప్రథమ స్వర్గము, 2 స్వర్గాలు అన్నమాట. సత్యయుగము స్వర్గమే, తర్వాత వచ్చేటువంటి త్రేతాయుగం కూడా స్వర్గమే. సత్యయుగాన్ని కృతయుగం అంటారు, త్రేతాయుగాన్ని త్రేతాయుగం అంటారు. ఈ రెండిట్లో కలిపి 33 కోట్లు వీళ్ళు దేవీ దేవతలు. అంటే మనుషులు దేవీ దేవతలే కానప్పుడు మనుషులు భగవంతులు ఎలాగవుతారు? భగవంతుడు అంటే దేవీ దేవతల కంటే గొప్పవారు కదా, దేవీ దేవతల కంటే హయ్యర్ ఇది కదా. ఎందుకంటే దేహదారులు అందరూ త్రిగుణాలలోకి వస్తారని గీత స్పష్టంగా చెప్పింది కదండి. ఎవరికైతే దేహం ఉంటుందో, సొంత దేహం ఉంటుందో వాళ్ళు ఖచ్చితముగా త్రిగుణాలలోకి వస్తారు. త్రిగుణాలు అంటే సాత్విక, రాజసిక, తామసిక. త్రిగుణాలలోకి వచ్చేటువంటి వాళ్ళు భగవంతుడు కాదు. భగవంతుడు అంటే త్రిగుణాతీతుడు. అంటే వారికి సొంత దేహము లేదు, కేవలము మనకు సందేశం ఇవ్వడం కోసం ఒక దేహాన్ని అద్దెకి తీసుకొని ఆ విధంగా మనకి జ్ఞానాన్ని ఇచ్చి ఆ విధంగా మన జీవితాన్ని ఉద్ధరించడానికి వచ్చాడు. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి. అర్థమైందండి. ఈ విషయాన్ని ఇంత చర్చ ఉండదు. అంతే, తాను భావించినటువంటి తాను పట్టుకున్న కుందేటికి 3 కాళ్ళంటే ఎవరు మాట్లాడడానికి కూడా అవకాశం లేదు. ఇదంతా ఇంత గజిబిజిగా ఉంది కాబట్టి భగవంతుడు ఏం చెప్పాడు? నాయన 33 కోట్ల మందే వస్తారు, వాళ్ళంతా ఫిక్స్ అయి ఉన్నారు. ఎవరైతే ఈశ్వరీయ కులానికి చెందినటువంటి వాళ్ళు, అర్థమైందండి, ఎవరైతే పరమాత్మని గత కల్పంలో వాళ్ళు పరమాత్మని గుర్తించారో వాళ్ళే మళ్ళీ ఈ కల్పంలో కూడా, ఎందుకంటే ఈ కాలచక్రము అలాగ రిపీట్ అవుతూ ఉంటుంది కాబట్టి వాళ్ళే వస్తారు అని చెప్తున్నాడు. ఇక్కడ ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే, మనుషులే. మనుషులు అసురులు కాకుండా చూసుకోవాలి. విషయ వికారాలు విడిచిపెడితే అసురులు కాకుండా వాళ్ళ దైవీ సంస్కారాలు వస్తే రేపు రాబోయేటువంటి సత్యత్రేతాయుగాల్లో వాళ్ళు దేవతలు అంటారు వాళ్ళని. అర్థమైందండి. సో ఈ ఆధ్యాత్మిక జ్ఞానమే మనకు చెప్తోంది ఎలాగ అసురుల నుండి మనుషుల నుండి దేవతలు ఎలాగ పరివర్తన చెందాలి. అసురులు అంటే తమో ప్రధానము, తర్వాత మనుషులు అంటే రజో ప్రధానము, తర్వాత వాళ్ళే దేవీ దేవతలుగా సంస్కార పరివర్తన చేసుకున్నట్టయితే వాళ్ళని ఏమంటారు? సతో ప్రధాన స్థితి అంటారు. సో సాత్విక, రాజసిక, తామసిక
వీటి గురించి ఎక్కువగా చర్చ జరగదండి. ప్రతి ఒక్కరు ఎవరికి వాళ్ళు విశ్లేషణ చేసుకోవాలి. నేను ఇప్పుడు రజోలో ఉన్నానా, తమోలో ఉన్నానా, తమో ప్రధాన స్థితిలో, లోయర్లో ఇంకా లోయెస్ట్ స్థితిలో ఉన్నానా, మరి సాత్వికంగా ఎలా పరివర్తన చెందాలి, ఎలా పరివర్తన చేస్తుంది, ఏ శాస్త్రం ద్వారా మన జీవితం పరివర్తన అవుతుంది, ఇటువంటి చర్చ మనకి ధార్మిక జగత్తులో కనపడదు. అది ఆధ్యాత్మిక జగత్తులో సాక్షాత్ భగవంతుడే మనకి కొన్ని కరెక్షన్స్ ఇస్తున్నాడు. నీవు మూల స్వరూపంలో నువ్వు ఆత్మవి, శరీరము కాదు. ఆత్మలోని దివ్య గుణాలు, శక్తులు అన్నీ నింపాను నేను. నువ్వు ఆత్మ అనుకుంటే ఇవన్నీ నీకు అనుభవంలోకి వస్తాయి. అప్పుడు సంస్కార పరివర్తన చేసుకుంటావు. పరమాత్మకు ఉనికి కూడా అనుభవం అవుతుంది. పరమాత్మ గుణాలు, శక్తులు అనుభవం అవుతాయి. దీని ద్వారా, ఈ రాజయోగ ప్రక్రియ ద్వారా నీవు రేపు రాబోయేటువంటి సత్యత్రేత యుగాల్లో స్వర్గము అనబడేటువంటి ఈ 2 యుగాలలో మీరు దేవీ దేవతలుగా కొనియాడబడతారు. అర్థమైందండి? ఇక్కడితో మనం ఫుల్ స్టాప్ పెడదాం. తదుపరి మనం 18వ అధ్యాయంలోని 67 చాలా ముఖ్యమైనటువంటి శ్లోకం అండి ఇది. అర్థమైంది? ఒక్క శ్లోకాన్ని ఎంత చర్చిస్తున్నామో అర్థం చేసుకోండి. ఇటువంటి చర్చ మీకు ఎక్కడ ఏ కోణంలో ఎవరు కూడా అర్థం చేయించలేరండి ఈ విధంగా. అర్థమైంది? 4 రకాల వాళ్ళకి మీరు జ్ఞానము చెప్పొద్దు అన్నాడు. ఎందుకు చెప్పొద్దు? ఇది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు? కారణం ఏంటి? ఎందుకంటే 850 కోట్లు అంటున్నాం. అది ఎంత? ఇప్పుడు మళ్ళీ సెన్సస్ జరుగుతోంది. అది ఎంత? 900 ఎంతైనా కానివ్వండి. కేవలం 33 కోట్ల మంది మాత్రమే భగవంతుణ్ణి తెలుసుకుంటారు, తెలుసుకోవడానికి ఇష్టపడతారు, ఆ మార్గంలో నడుస్తారు, శ్రీమతం ప్రకారంగా వెళతారు, భగవంతుడు నిర్దేశించినటువంటి ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేస్తారు, సంస్కార పరివర్తన చేసుకుంటారు. మిగతా వాళ్ళు చేసుకోరు, మిగతా వాళ్ళు ఇష్టపడరు. ఇష్టపడని వాళ్ళకి చెప్పి ప్రయోజనం ఏంటంటాడు భగవంతుడు. అర్థమైందని? ఇప్పుడు ఇదే విషయాన్ని మనము ఈ 4 గ్రూప్స్ అన్నాం కదా. ఏమిటి ఆ శ్లోకం ఏంటి? ఇదం తే నా తపస్కాయ నా భక్తాయ కదాచన నచా శుశ్రూషవే వాచ్యం అనచమామ్యో అభ్యసూయతి. మనము నా తపస్కాయ నా అతపస్కాయ, తపస్సంపన్నుడు కానివాడు చర్చించుకున్నాం చాలా డీటెయిల్డ్గా. అందులో ఉన్నటువంటి గీతా సమర్థించే శ్లోకాలు, ఇతర ఉపనిషత్ మంత్రాలు ఇవన్నీ చర్చించుకున్నాం. అదేవిధంగా నా భక్తాయ అంటే, నా భక్తాయ అంటే నా అభక్తాయ అంటే నా భక్తుడు కాని వాడికి కూడా భగవంతుని గుర్తించకుండా భక్తులు ఎలాగవుతారు? భక్తి అంటే ఏంటి? మీరు గుర్తించాలి, వారి యొక్క గుణగణాలు తెలుసుకోవాలి, వారి యొక్క ఉనికిని పసిగట్టాలి, వారితో కనెక్ట్ అయ్యే విధానాన్ని అర్థం చేసుకోవాలి. అటువంటి వాళ్ళకు కూడా చెప్పదు, అది కూడా చర్చించుకున్నాం. ఇప్పుడు మనం 3వ గ్రూప్ ఏదైతే ఉందో, నచా శుశ్రూషవే అన్నాడు. అశుశ్రూషవే, శుశ్రూషవే అంటే వినడానికి ఇష్టపడతాడు, అశుశ్రవే అంటే మేము వినముగాక వినమంటారు కదా. అటువంటి వాళ్ళకి చెప్పి ప్రయోజనం ఏంటండి? ఆలోచించండి. అందుకనే వినని వాళ్ళకి మీరేదో బలవంతంగా రుద్దకండి. వినేవాళ్ళు ఉన్నారు ప్రపంచంలో, ఈ 33 కోట్ల మంది ఇక్కడ ప్రపంచంలో ఉన్నారు, వాళ్ళకి చెప్పండి. ఎవరైతే వాళ్ళకు ఆ విధంగా అటువంటి లక్షణాలు మునిగిపుచ్చుకున్నారో గత కల్పంలో, వాళ్ళే మళ్ళీ ఈ కల్పంలో కూడా వస్తారు. అదండి ఈ శ్లోకం ప్రకారం మనకి ఏం చెప్తున్నాడంటే, దివ్య జ్ఞానం లభించాలంటే కేవలం బుద్ధిబలం ఉంటే సరిపోదండి. బుద్ధిబలం అంటే దైహికంగా మనం బుద్ధిని వాడుకుంటాం చూసారు. ఏ సినిమాకి వెళ్ళాలి, ఏ వండుకుని తినాలి, ఏ విధంగా పిల్లల్ని పెంచాలి, ఇటువంటివన్నీ చేసుకుంటే, ఏ వస్త్రాన్ని ధరించాలి, ఏ పార్టీకి వెళ్ళాలి, ఎలా చేసుకోవాలి, ఇవన్నీ ఉంటాయి. ఆ బుద్ధిబలం మనకి రాదు. హృదయ పవిత్రత కావాలి. హృదయం అంటే మీరు మళ్ళీ సూక్ష్మ బుద్ధిని హృదయం అంటారు. అంటే ఆత్మిక స్థితిలో స్థితి అయితేనే దాన్ని హృదయం అంటారండి. హృదయ పవిత్రత అంటే ఆత్మశుద్ధి. బుద్ధి శుద్ధి అంటే ఆత్మశుద్ధి అవుతేనే బుద్ధి శుద్ధి అవుతుంది, మనసు శుద్ధి అవుతుంది, ఇంద్రియాలు శుద్ధి అవుతాయి. అప్పుడు మన జీవితం బాగుంటుంది. తపస్సు అంటే హృదయ పవిత్రత. తర్వాత శరణాగతి అంటే ఏంటి? నా మీద బలిహారం అంటున్నాడు, మత్పరాయణ అంటాడు, మత్పరమో అంటాడు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అన్నాడు 1866లో. అంటే నా మీదనే బలిహారం అవ్వండి అని ఆ విధంగా చాలా క్లియర్గా, ఎటువంటి విధంగా సంశయానికి తావు ఇవ్వకుండా భగవంతుడు చెప్తున్నాడు మనకి. అర్థమైందండి? అది భక్తి అన్నమాట. శరణాగతి పొందడం భక్తి. తర్వాత వినయ విధేయత. శుశ్రూష అంటే ఏంటి? గౌరవభావం. భగవంతుడు మహావాక్యాలు, భగవానువాచ 574 శ్లోకాలు, స్వయముగా పరమాత్మ పలికిన మహావాక్యాలు భగవద్గీతలో తప్ప రెండో పుస్తకంలో లేదు. ప్రపంచంలో వెతికితే ఎక్కడ ఇంకో పుస్తకం దొరకదు. అర్థమైందండి? మిగతావన్నీ దాని ఆధారంగా వ్రాసుకున్నటువంటి ధార్మిక గ్రంథాలు. అది ఏ ధర్మానికి వలె చెందినప్పటికీ కూడా డైరెక్ట్గా శ్రీమద్ భగవద్గీత భగవాన్ ఉవాచ ఎక్కడైనా ఉందా చెప్పండి? అందుకనే భగవంతుడి మాటలు
దానికి గౌరవం ఇవ్వనటువంటి వాళ్ళు, మేము వినను అనేటువంటి వాళ్ళు, తిరస్కార బుద్ధితో ఉన్నటువంటి వాళ్ళు, అహంకారంతో ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళకి నీవు చెప్పొద్దు అంటాడు. తర్వాత 4వ గ్రూప్ ఏంటి? దోషదృష్టి, అసూయ. అర్థమైందండి? మీకంటే మేమే గ్రేటు, మీకంటే గొప్పగా మేము చెప్తాము. అర్థమైందండి? మీరు ఏదో రాంగ్ రూట్లో చెప్తున్నారు, మా గురువుగారు పెద్దవారు. ఈ విధంగా రకరకాలుగా ఉండి క్రిటిసైజ్ చేస్తారు. ఇక్కడేమో 3వ గ్రూప్ ఏంటి? నచా శుశ్రూష. అశుశ్రూష అంటే వినమంటున్నారు, వాళ్ళు క్రిటిసైజ్ చేయరు. ఈ 4వ గ్రూప్ ఏంటి? వాళ్ళు క్రిటిసైజ్ చేస్తారు, వాళ్ళు దోష దృష్టితో ఉంటారు, వాడి జ్ఞానాన్ని ముందుకు పాకనివ్వరు, ఎవరికి చెప్పనివ్వరు, అవరోధాలు వేస్తారు, రకరకాల అడ్డంకులు పెడతారు. భగవంతుని కార్యక్రమంలో, భగవంతుని ధర్మ సంస్థాపన కర్తవ్యంలో అడ్డు పెడతారనమాట. అంటే ఎంత ఘోరాతి ఘోరమైనటువంటి పాపాలు వాళ్ళు చేస్తున్నారో అర్థం చేసుకోండి. ఇక్కడ భగవంతుడి కార్యం నడుస్తోంది, మనుషులు ఎవరు నడిపించటం లేదండి. అర్థమైందండి? అందుకని ఇక్కడ దోష దృష్టి లేకపోవడం. ఈ 4 అర్హతలు మనకు ఉండాలి. ఏముండాలి? హృదయ పవిత్రత, శరణాగతి, వినయము, దోష దృష్టి లేకపోవడము. ఈ 4 అర్హతలు ఉన్నట్లయితే వాళ్ళకి మాత్రమే చెప్పాలి, మిగతా వాళ్ళకి అర్హతలు లేకపోతే చెప్పకూడదు. ఈ అంతర్గత సిద్ధత ఉన్నప్పుడే పరమాత్మ వాక్కులు, పరమాత్మ మహావాక్యాల వాక్కులు అంటే మానవుడిని మహనీయుడిగా తీర్చిదిద్దుతాయి. మానవుడిని మహనీయుడుగా, నరుడిని నారాయణుడిగా ఆ విధంగా పరివర్తన చేస్తాయి, మారుస్తాయి. ఇప్పుడు నచా శుశ్రూషవే వాచ్యం అన్నాడు కదా. నా వాచ్యం చెప్పకండి, కథాచన అంటే ఎప్పటికీ చెప్పకండి. నా మాట వినడానికి ఇష్టము లేని వారికి ఎందుకు చెప్తారు? మీ సమయము వృధా, మీ ధనము వృధా, మీ శక్తులు వృధా, ఆయుష్ అయిపోతుంది. ఇది ఆఖరి జన్మ, సంక్లిష్ట సమయము. ఇప్పుడు మీ శక్తులు, మీ గుణాలు, మీ శక్తులు, మీ సమయము, మీ ధనము ఆ విధంగా వినే వాళ్ళకి చెప్పాలి. అందుకని ఆ విధంగా ఈ శ్లోకంలో కట్టుదిట్టం చేస్తున్నాడు, చెప్పేవాళ్ళకు కూడా కట్టుదిట్టం చేయి. ఇప్పుడు నచా శుశ్రూషవే, అశుశ్రూషవే అన్నదాన్ని మనము ముఖ్యంగా అందులో భగవద్గీత శ్లోకాలు, ఉపనిషత్తు మంత్రాలు కొన్ని చర్చించుకుందామండి. వీలైనంత వరకు సంక్షిప్తంగా చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. అశుశ్రూషవే అంటే దీని ఆధ్యాత్మిక అర్థం ఏమిటి? ఇక్కడ భగవంతుడు కేవలము చెవులతో వినడము గురించి మాట్లాడటం లేదు. చెవులతో వినడం కాదు అక్కడ. చెవులతో వింటున్నాం, ఎన్నో వింటున్నాం, ఈ చెవితో వింటున్నాం, ఈ చెవితో విడిచిపెట్టేస్తున్నాం. అశుశ్రూషవే అంటే వినడము, వినని వాళ్ళు అంటే ఇక్కడ భౌతికంగా చెవితో విన్నటువంటి వాళ్ళు కాదు, అది విన్నటువంటి దాన్ని ఆ విధంగా జీర్ణించుకోవడం కోసం వినడం అన్నమాట. సత్యాన్వేషణ చేస్తాడు కదా, అటువంటి వాళ్ళు ఏం చేస్తారు? ఎక్కడ దొరుకుతుంది సత్యము? ఇప్పటి వరకు ప్రపంచం అంతా దిగుతూనే ఉంది, ఇంతంత భక్తి చేస్తున్నారు, దిగిపోతూ ఉన్నారు. అంటే దిగజార్చేటువంటిదా ఈ భక్తి? ఇంత భక్తి, ఇంత పూజలు, పునస్కారాలు, యజ్ఞాలు, యాగాలు, జపాలు, తపాలు, నోములు చేస్తుంటే ఎదగాలి కదా ప్రపంచం. ప్రపంచంలో పరివర్తన రావాలి, చైతన్యం రావాలి, మనిషిలో గౌరవభావం, సోదరభావం రావాలి. ఇవేవి రావటం లేదు కదా. అందుకని ఇక్కడ శుశ్రూష అంటే వినడానికి సిద్ధత. ఓకే, నెంబర్ 1 ఫస్ట్ వినాలి, వినడానికి వచ్చి కూర్చోవాలి. అర్థమైందండి? నెంబర్ 1. తర్వాత 2వది సత్యాన్వేషణ ఉండాలన్నమాట. ఏమిటి? నేను శరీరం అని సత్యమేనా? ఏమిటి శరీరం? వండుకొని తినడం, ఆ విధంగా పడుకోవడం, ఏదో పిచ్చాబట్టి కబుర్లు చెప్పుకోవడం, మళ్ళీ పడుకోవడం, మళ్ళీ లేగటం, వండుకోవడం, తినడం, ఇదేనా లైఫ్ అనేది? దీనికోసమైన భగవంతుడు మనకి ఈ శరీరాన్ని ఇచ్చాడు. సత్యాన్వేషణ, నచికేతుడి యొక్క పాత్రలో వెళ్ళాలన్నమాట. తర్వాత తెలుసుకోవాలని జిజ్ఞాసుడు అంటే ఏంటి? ఎప్పుడు ఆ విధంగా బుద్ధినంతా కూడా హయ్యర్ లెవెల్కి వెళ్దామని తపన పడుతుంటాడు. ట్రాన్సెండెంటల్ నాలెడ్జ్, హయ్యర్ నాలెడ్జ్, ఈ భౌతిక నుంచి దాటి ముందుకు తెలుసుకుంటే ప్రయత్నం చేస్తాడు. అందుకని అక్కడికి వెళ్తాడు, ఇక్కడికి వెళ్తాడు, అన్ని చోట్లకి వెళ్తాడు. చివరికి భగవంతుని మహావాక్యాలు విన్నప్పుడు ఆటోమేటిక్గా కనెక్ట్ అవుతాడు. అందుకని తెలుసుకోవాలని జిజ్ఞాస ఉండాలి. నేర్చుకోవడానికి ఏముండాలని? ఇంకోటి వినయం ఉండాలండి. గుర్తుపెట్టుకోండి, ఈగో ఉండకూడదు. చెప్పండి వింటాను, మీరేం చెప్తున్నారు వింటాను, చెప్పండి, ఇలా కాదు. చాలా గౌరవభావంతో, చెప్పేవాళ్ళ పట్ల గౌరవభావంతో, భగవంతుడి యొక్క మహావాక్యాలు కాబట్టి భగవంతుడి పట్ల గౌరవభావంతో వాళ్ళు ఆ విధంగా ఉండాలి. నేర్చుకోవడానికి ఆ వినయం అనేటువంటి గురువు, తత్వదర్శి అయిన గురువును ఆశ్రయించే ఆ మనోభావం ఉండాలంటాడు. అదే గురువులంతా భక్తి మార్గంలోకి తీసుకుని వెళ్తున్నారు, వర్తమానంలో ఉన్న గురువులందరూ. అందుకనే తత్వదర్శి అయిన గురువు అన్నాడు, గీతలో కూడా చెప్పాడు. అర్థమైందండి? తత్వదర్శిన అంటాడు. ఉపదేక్షంతితే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన అంటాడు. ఎక్కడ? 4వ అధ్యాయంలో 34వ శ్లోకంలో. అందుకని తత్వదర్శి అయిన గురువుని ఆశ్రయించడానికి ఆ తగినటువంటి
ఆ యొక్క ధైర్యం ఉండాలి, ఆ యొక్క మనోభావం ఉండాలి, మనసులో ఆ కోరిక ఉండాలి. ఇంకొకటి, విన్నదాన్ని జీవితంలో ఆచరించాలనే సంకల్పం ఉండాలి. కేవలం ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ వల్ల ఉపయోగం లేదండి. విన్నదాన్ని మన జీవితంలో ఎలాగ ఆచరించాలి, అది అది కూడా ఉండాలి. ఇవన్నీ ఉంటే అప్పుడు ఏమవుతుంది, వాళ్ళకి చెప్పాలన్నమాట. ఇవన్నీ లేకపోతే ఏమవుతుందండి, అశుశ్రూష. అశుశ్రూష అంటే ఏంటి? ఆ విధంగా ఏమండి, అహంకారముతో, నిర్లక్ష్య ధోరణితో పరమాత్మ జ్ఞానాన్ని పెడచెవిన పెట్టడము అశుశ్రూష అంటే అది. అర్థమైందండి. బలవంతంగా విన్నా కూడా ఈ చెవితో వింటాడు, ఈ చెవి ఎప్పుడైపోతుందా, ఎప్పుడు వెళ్ళిపోదామా, ఇలాంటి ఆలోచనలే ఉంటాయి. కానీ అందులో ఉన్నటువంటి పాయింట్ ఏదైతే ఉందో, రహస్యాలు అంటున్నారు కదా, ఏమిటా రహస్యం, ఇప్పటి వరకు మనకు ఎవరు చెప్పలేదా అని అందులో గూఢార్థంలోకి వెళ్ళి, ఆహా నీవు ఆత్మవి అన్న విషయం, ఇది గొప్ప రహస్యము. ఇది గీత బోధించినటువంటి ప్రాథమిక ఆధ్యాత్మిక మూల సిద్ధాంతం. ఇది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అర్థమైందండి. సో పరమాత్మ జ్ఞానాన్ని పెడచెవిన పెట్టిన వాడికి ఎందుకు చెప్తాం మనము? అందుకని వాళ్ళు ఏమంటారు, నాకు అంతా తెలుసును, ఇంకా ఏమియును తెలుసుకోవాల్సిన అవసరము లేదు, నాకు అంతా తెలుసును. అర్థమైందని అటువంటి వాళ్ళే సమాజంలో అత్యధిక శాతంలో ఉన్నారు. ఇది ఏంటంటే అహంకారంతో కూడిన స్థితి అంటున్నాడు భగవంతుడు. నాకు తెలుసును అంటే ఏంటంటే అహంకారం. ఏం తెలుసును? పరమాత్మను పొందావా? పరమాత్మతో యోగం చేసుకుంటున్నావా? నీ యొక్క సత్యమైన స్వరూపాన్ని గుర్తించావా? రాజయోగం ప్రక్రియ అంటే అర్థమైందా? ఇవన్నీ అవసరం అన్నమాట. అటువంటి వ్యక్తికి, ఇప్పుడు అన్నీ నాకు తెలుసును అనేటువంటి వ్యక్తికి పరమాత్మ జ్ఞానం చెప్పినా ప్రయోజనం ఉండదు. అర్థమైందండి. వినను, నాకు అక్కర్లేదు, నాకు అంతా తెలుసని వాడికి చెప్పినా ఎటువంటి ప్రయోజనం ఉండదు. జ్ఞానం ఇవ్వడానికి 2 అర్హతలు ఉండాలండి ముందు. అర్థమైందండి. జ్ఞానము మనం ఇవ్వాలంటే 2 అర్హతలు. అర్థమైందండి. ఏమిటంటే 2 అర్హతలు ఏమిటి? వినాలనే ఆసక్తి ఉన్న వ్యక్తి ఉండాలి మనకి. అప్పుడు తర్వాత తత్వాన్ని తెలుసుకున్నటువంటి గురువు ఉండాలి. ఈ 2 ఉంటే కరెక్ట్గా కనెక్ట్ అవుతుందన్నమాట. ఈ 2 మనం అంటే చెప్పేవాడు కరెక్ట్గా ఉండాలి, వినేవాడు కరెక్ట్గా శ్రద్ధతో వినేవాడు కూడా ఉండాలన్నమాట. అందుకనే వినాలని ఆసక్తి లేని వ్యక్తికి చెప్పడం ఎట్లా ఉంటుందంటే, విత్తనాన్ని రాతిపై వేయడం లాంటిది అంటున్నాడు. విత్తనం రాతి మీద వేస్తే మొలకెత్తుతుందా? ఎండిపోతుంది. అది ఒక అరగంటకో 10 నిమిషాలకు చచ్చిపోతుంది. అది చెట్టు దాని నుంచి మొలకెత్తదు. అర్థమైందండి. అశుశ్రూషవే అంటే ఎలా అనర్హుడు అవుతాడో, ఇప్పుడు అశుశ్రూషవే అంటే అనర్హుడు కదా, వినడానికి ఇష్టపడ్డు. ఎలాగ అనర్హుడు అవుతాడో వివరించడానికి భగవద్గీతలో కొన్ని శ్లోకాలు పరిశీలిద్దామండి. ఉపనిషత్తులో కొన్ని మంత్రాలను పరిశీలిద్దాము. దాంట్లో బలమైన ఆధారాలు ఏమైనా ఉన్నాయా, ఇదే విషయాన్ని సమర్థించడానికి అనే విషయాన్ని చూద్దాం. ఇప్పుడు ముందుగా భగవద్గీతలో ఉన్నటువంటి కొన్ని శ్లోకాలు చూద్దాం. 4వ అధ్యాయంలోని 34వ శ్లోకం ఇందాక చెప్పాను కదా ఏమండి. 4వ అధ్యాయంలో రాసుకోండి 34వ శ్లోకం. ఇది చాలా ముఖ్యమైన శ్లోకం అండి. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన. ఇది అండర్లైన్ చేసుకోండి. తత్వదర్శిన అండర్లైన్ చేసుకోండి. అర్థమైందండి. 13వ అధ్యాయంలోని 11వ శ్లోకంలో కూడా అంటాడు, అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థ దర్శనం అంటాడు. ఈ తత్వము దర్శనం అని ఎందుకు చెప్తున్నాడు అంటే, తత్వాన్ని అర్థం చేసుకుంటే మీకు తత్వం అర్థమవుతుంది. లేక తత్వం తెలుసుకోలేని వాడు మీకు తత్వాన్ని చెప్పలేరు కదా. సో తత్వాన్ని గుర్తించిన వాళ్ళు కొన్ని లక్షల మంది మాత్రమే ఉన్నారు ఈ భూమండలంపై వర్తమానంలో. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలన్నమాట. అర్థమైందండి. వినయముతో నేర్చుకోవాలి, ఒక జిజ్ఞాసత్వంతో నేర్చుకోవాలి, సేవాభావంతో నేర్చుకోవాలి. ఆ విధంగా సేవాభావంతో ఆ గురువుని మీరు ఆశ్రయించాలి. ఇక్కడ పరిప్రశ్న అన్నాడు చూసారా. ప్రణిపాతేన అంటే సేవాభావం, పరిప్రశ్న ప్రణిపాతేన అంటే గౌరవభావం. పరిప్రశ్న అంటే ఏంటి? ఏం పరిప్రశ్న అంటే ఏంటి? పరిప్రశ్న అంటే సత్యాన్వేషణ కొరకు వేసే ప్రశ్నలు అన్నమాట. ఆర్గ్యుమెంట్ కోసం వేసే ప్రశ్నలు పరిప్రశ్న అనరండి. అర్థమైందండి. సత్యాన్ని తెలుసుకోవాలని జిజ్ఞాస, ఒక తపన అనేది శుశ్రూషకు ప్రధాన లక్షణం అన్నమాట. ప్రశ్నలు ఎన్నైనా వేయండి, కానీ మీరు ఆధ్యాత్మికంగా ఎదగాలి అనేటువంటి ఒక దృఢ సంకల్పముతో ఆ స్థితికి చేరేంత వరకు మీ మనసులో ఉత్పన్నమయ్యేటువంటి ప్రశ్నలకి మీరు సమాధానాలు రాబట్టుకోవడానికి వేయండి. అది ఏమంటున్నాడు? పరిప్రశ్న అంటున్నాడు. ఆ జ్ఞానాన్ని నువ్వు తత్వాన్ని దర్శించిన గురువులను గౌరవించడం ద్వారా, ఈ గురువులను గౌరవించాలి.
ఎవరికైతే తత్వం తెలుసో వాళ్ళని మీరు గౌరవించాలి. అందుకని ఇక్కడ ఏమన్నాడు, ప్రణిపాతేన అన్నాడు, ఈ గౌరవభావం. తర్వాత ఏమన్నాడు, సత్యాన్వేషణ కొరకు మాత్రమే వినయపూర్వకముగా ప్రశ్నలు అడగటం. చూసారా, సత్యాన్వేషణ కొరకు మాత్రమే వినయపూర్వకముగా ప్రశ్నలు అడగటం, దాని పరిప్రశ్న ఇందాక చెప్పు. మరి ఇప్పుడు మూడోది ఏంటన్నాడు, సేవయ. ఒకటి ప్రణిపాతేన, పరిప్రశ్నేన, సేవయ. సేవయ అంటే ఏంటి? సేవయ అంటే ఏంటి? భగవంతుడి సేవలో మనము ఆ విధంగా ఒక అడుగు వేయటం అన్నమాట. పరమాత్మ సేవ నేను కూడా చేస్తాను అన్నటువంటి భావన. ఇన్ని లక్షల మంది ఇప్పటికే భగవంతుని సేవలో నిమగ్నమయ్యారు. నేను కూడా తెలుసుకుంటాను, నేను కూడా క్షుణ్ణంగా అర్థం చేసుకుంటాను పరమాత్మ మార్గము, నేను కూడా ఈ సేవలో భాగస్వామిని అవుతాను. అది సేవయ. వీళ్ళు మాత్రమే ప్రాప్తి చేసుకోగలుగుతారు. తత్వదర్శులైన ఆ జ్ఞానులు నీకు ఆ జ్ఞానాన్ని ఉపదేశిస్తారు. ఈ విధముగా సత్యాన్ని తెలుసుకోవాలని కోరిక ఉన్నవాడే, జాగ్రత్తగా మళ్ళీ చదువుతున్నాను, ఈ విధముగా సత్యాన్ని తెలుసుకోవాలనే కోరిక ఉన్నవాడే జ్ఞానానికి అర్హుడు. మిగతా వాళ్ళు అర్హులు కాదు. అశుశ్రూషువు. అశుశ్రూషువు అంటే ఏంటి? అశుశ్రూషువుకు శ్రద్ధతో జ్ఞానాన్ని పొందాలి అనే తత్వము లేని కారణముగా ఎటువంటి ప్రశ్నలు ఉండవు. ప్రశ్నలు వేయరు. అంటే వాళ్ళకి అర్థమవుతాయి కదా ప్రశ్న వేయడానికి, అందుకని ఉండవంట. శుశ్రూష అశుశ్రూష అనండి. అటువంటి వారు భగవంతుడికి ప్రియముగా అవ్వలేరు. యోమద్భక్త సమే ప్రియ అన్నాడు. చూసారా, అటువంటి అవ్వలేరు. ఎందుకంటే జ్ఞానము తెలుసుకోవడానికి వాళ్ళకి అంత తీవ్రమైనటువంటి కోరిక లేదు, అటువంటి ప్రయత్నము కూడా చేయటం లేదు. ఇప్పుడు తదుపరి శ్లోకము అదే అధ్యాయంలోని 39వ శ్లోకం అండి. 4వ అధ్యాయంలోని 39వ శ్లోకం. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. అంటే శ్రద్ధ ఉండాలండి. జ్ఞానం పొందాలంటే ముందు మీకు శ్రద్ధ ఉండాలి. శ్రద్ధ అంటే ఏమిటి? పరమాత్మ ప్రాప్తి చేసుకోవాలి అంటే శ్రద్ధ ఉన్నప్పుడు దానికోసం సమయం కేటాయిస్తాం. దానికోసం మనం ఏం చేస్తామండి, గౌరవభావంతో తత్వదర్శి అయిన గురువు దగ్గరికి వెళ్ళి అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాము. ఇవన్నీ కూడా శ్రద్ధ వల్ల వస్తుంది. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియ జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణ అధిగచ్చతి. ఇది 4:39. అర్థమైందండి. శ్రద్ధ గలవాడు, జ్ఞానం పట్ల ఆసక్తి గలవాడు, ఇంద్రియ నిగ్రహం గలవాడు, అర్థమైందండి, మాత్రమే వీళ్ళు ఏం చేస్తారు, పరమశాంతిని పొందుతాడు. మనమేదో కొంచెం శాంతి కోసం ప్రయత్నం చేస్తున్నాం, కానీ భగవంతుడు అంటున్నాడు పరమశాంతిని ఇస్తానంటున్నాడు. అది కూడా ఒక్క క్షణంలో ఇస్తానంటున్నాడు. అచిరేణ అధిగచ్చతి అంటాడు. అచిరేణ అధిగచ్చతి అంటే ఒక్క క్షణంలోనే నువ్వు పరమశాంతి పొందుతావు. ఇక చాలా సులభంగా అండి. శ్రద్ధ గలవాడే జ్ఞానాన్ని పొందుతాడు. శ్రద్ధ లేకుండా శ్రవణము ఉండదు. శ్రవణం అంటే వినడం ఉండదు. శ్రద్ధ ఉంటేనే శ్రవణము. శ్రవణము లేకుండా జ్ఞానము ఉండదు. వినకుండా జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుందండి? ఎవరికైతే వినాలనే శ్రద్ధ, శుశ్రూష అంటే వినాలనే శ్రద్ధ లేదో వారు జ్ఞానాన్ని పొందలేరని ఈ శ్లోకము పరోక్షంగా హెచ్చరిస్తుంది. అంటే శ్రద్ధ ఉన్నవాడికి నేను జ్ఞానం ఇస్తాను, శ్రద్ధ లేనివాడు పొందలేడు. ఇదనమాట ఆ కనెక్షన్. ఇప్పుడు 18వ అధ్యాయంలోని 58వ శ్లోకాన్ని పరిశీలిద్దామండి. 18:58 మోక్ష సన్యాస యోగము ఆఖరి అధ్యాయము. అందులో 58వ శ్లోకము. అహంకారముతో, ఇది ముఖ్యంగా అహంకారం ఉంటే మనకు అసలు ఎటువంటి పురోగతి ఉండదండి. అర్థమైంది? ఆధ్యాత్మికం కానివ్వండి, ధార్మికం కానివ్వండి, మీలో నేను చాలా గొప్పవాడిని, అదే అహంకారం. అంటే బాడీ కాన్షియస్నెస్, బాడీకి ఉన్నటువంటి లేబుల్స్తోనే మన జీవితాన్ని ముందుకు తీసుకొని వెళ్ళటం. మనకున్నటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అననివ్వండి, లేకుండా ఉంటే పేరు ప్రతిష్టలు కానివ్వండి, పెద్ద పెద్ద పదవులు కానివ్వండి, లేకపోతే ధన సంపద కానివ్వండి, పెద్ద పెద్ద బంగళాలు, కార్లు, మిద్దెలు, మేడలు, పిల్లలు ఫారిన్లో ఉన్నారు, అటు ఇటు డామ్ డూమ్ డూమ్ డామ్, ఇదంతా కూడా దైహిక అహంకారాన్ని ప్రదర్శించటం. ఇటువంటి వాళ్ళకి జ్ఞానము దొరకదు అని చెప్తున్నాడు ఈ శ్లోకం 18:58. చాలా జాగ్రత్తగా వినండి. మచ్చిత్త సర్వదుర్గాణి మత్ప్రసాదాత్ తరిష్యతి. చూసారా, మచ్చిత్త సర్వదుర్గాణి మత్ప్రసాదాత్ తరిష్యసి అధచేత్వమహంకారాత్ అథచేత్వమహంకారాత్ నా శ్రోష్యసి వినంక్ష్యసి. నా శ్రోష్యసి, నువ్వు వినవు. అహంకారం ఉంటే వినవు. ఏదో పైన వింటావు కానీ లోపలికి వెళ్ళదు, జ్ఞానం వెళ్ళదు. అర్థమైందండి?
వినాంక్షసి అంటే వినాశనం అయిపోతావు అన్నాడు. అంతకంటే ఏమి హెచ్చరిస్తాడు భగవంతుడు చెప్పండి? నాపై చిత్తముంచిన వాడవై నా అనుగ్రహం వలన నువ్వు సమస్త అడ్డంకులను దాటగలుగుతావు. ఎప్పుడు? ఫస్ట్ ఫేజ్, ఫస్ట్ 2 లైన్లు ఏం చెప్తుంది? నాపై నీ మనసు పెట్టినట్లయితే నా అనుగ్రహం వలన నీవు సమస్త ఈ యొక్క అడ్డంకులు ఏవైతే ఉన్నాయో నీ ఆధ్యాత్మిక ప్రగతికి అవన్నీ కూడా తొలగిపోతాయి. ఒకవేళ అదచేతో అహంకారాత్ అన్నాడు చూసారా? ఒకవేళ నువ్వు అహంకారముతో నేను చెప్పినది వినకపోతే నా శ్రోష్యసి అన్నాడు కదా, నా శ్రోష్యసి, వినడానికి నిరాకరిస్తే అశ్రూష అన్నాడు చూసారా? అది అందులో 18:67లో నచా శుశ్రూషవే, దాన్ని కనెక్ట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ వినకపోతే, అహంకారం కారణంగా వినకపోతే నువ్వు నాశనం అయిపోతావు అన్నాడు. అంతకంటే ఏం చెప్పాలండి చెప్పండి? నువ్వు నాశనం అయిపోతావు అంటున్నాడు, హెచ్చరిస్తున్నాడు. ఇదంతా యథార్థం, భగవంతుని మాటలు యథార్థం, తిరుగులేని తిరస్కరించలేని సత్యాలు. మనం తేలిగ్గా తీసుకున్నామంటే మన జీవితం ఏ విధంగా ఉంటుంది, భావి జీవితం అనేది ప్రతి ఒక్కరు గుర్తించాలి. ఇప్పుడు 16:23 అండి, 16:23 ఈ యొక్క శ్లోకం చెప్పి నేను ముగిస్తాను, జాగ్రత్తగా వినండి. 16:23 శాస్త్ర విధిని మనం త్రోసి రాజనటము అంటే ఇగ్నోర్ చేయటం, అంటే తేలికగా తీసుకోవటం, నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించటం. గంభీరమైనటువంటి సబ్జెక్టు, మన జీవితాన్ని సమూలంగా ఉన్నతంగా చాలా బ్రహ్మాండంగా తీర్చిదిద్దేటువంటి జ్ఞానం మనకి భగవంతుడు ఇస్తుంటే మనము దాన్ని చాలా తేలికగా తీసుకుని నిర్లక్ష్య ధోరణితో ఆ శాస్త్ర విధిని ఉల్లంఘించటం అన్నమాట. ఒక్కసారి శ్లోకాన్ని వినండి. ఇది 16వ అధ్యాయంలోని 23వ శ్లోకం. 16 దైవాసుర సంపద విభాగ యోగంలో 23వ శ్లోకం. అర్థమైందండి? యహ శాస్త్ర విధి ఉస్తృజ్య, యహ శాస్త్ర విధి ఉస్తృజ్య వర్తతే కామకారత న సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాం గతిం అంటాడు. ఎంత అద్భుతంగా చెప్పాడండి. నీకు ఈ జన్మలో కూడా సుఖం ఉండదు, తర్వాత వచ్చేటువంటి సత్యత్రేతాయుగాల్లో కూడా నీ పాత్ర లేదు. ఏమండి? ఎవరైతే శాస్త్ర నిబంధనలు, శాస్త్రం అంటే ఇక్కడ గీతాశాస్త్రం అండి, మీరు అనుకునే వేదాలు ఉపనిషత్తులు ఈ శాస్త్రం కాదు, గీతాశాస్త్రం అంటే ఇతి గుహ్యతమం శాస్త్రం అన్న 15:20లో గీతాశాస్త్రం. ఎవరైతే ఈ గీతాశాస్త్రంలో భగవంతుడు విధించినటువంటి ఈ శ్రీమతము, భగవంతుడు వెల్లడించినటువంటి శ్రీమతం, నిబంధన అంటే శ్రీమతం, అర్థమైంది? సత్యజ్ఞానాన్ని వినకుండా అంటే స్వీకరించకుండా తన ఇష్టానుసారముగా వికారాలకు లోనై ఆ విధంగా జీవితాన్ని గడుపుతూ ఉంటాడో అటువంటి వాడు సిద్ధిని అంటే పరమాత్మ ప్రాప్తి అండి, పరమాత్మ సత్యమైన వారసత్వం. ఈ సిద్ధిని పొందలేడు, సిద్ధిని కానీ సుఖాన్ని కానీ పరమగతిని కానీ పొందలేడు అంటున్నాడు. అర్థమైందండి? ఇంకొక శ్లోకం చెప్పేస్తే తదుపరి ఎపిసోడ్లో మనం ఉపనిషత్తు మంత్రాలు చెప్పుకుందాం. 18:71 సంక్షిప్తంగా 2 నిమిషాల్లో అర్థం చేసుకుని ప్రయత్నం చేయండి. 18:71 అర్థమైందండి? శ్రద్ధావాన్ అనసూయశ్చ శృణుయాదపి యో నరః, అర్థమైంది? సో అపి ముక్త శుభాన్ లోకాన్ ప్రాప్నుయాత్ పుణ్యకర్మణం. నువ్వు కేవలం శ్రద్ధతో విన్నట్లయితే, అంటే శ్రద్ధతో వినాలి, ఆచరించడంలో కాస్త లోపం ఉండొచ్చు, కానీ శ్రద్ధతో బుద్ధినేత్రాన్ని తెరుచుకొని సత్యాన్వేషణ కొరకు, మంచి జీవితాన్ని పొందడం కొరకు వింటే చాలంట. శ్రద్ధావాన్ అనసూయశ్చ అన్నాడు. అనసూయ అంటే ఏంటి? అసూయ లేకుండా, దోషదృష్టి లేకుండా, అర్థమైందండి? ఆ విధంగా నెగిటివ్ చింతన లేకుండా, నిజంగా భగవంతుని మహావాక్యాలైనా నమ్మొచ్చా? ఈ విధంగా కొన్ని లక్షల మంది ఉన్నారు, 100 కోట్ల మంది ఉంటే కొన్ని లక్షల మంది దీన్ని ఫాలో చేస్తున్నారు, మనం విశ్వసించవచ్చా? ఇట్లా అనమాట. అందుకని ఏమంటున్నాడు? శ్రద్ధతో దోషదృష్టి లేకుండా ఈ జ్ఞానాన్ని వినే వ్యక్తి సైతము, కేవలం జ్ఞానాన్ని వినే వ్యక్తి సైతము పుణ్యఫలాన్ని పొందుతాడు. అందుకని ఏమన్నాడు అక్కడ? సో అవి ముక్త శుభాన్ లోకాన్ ప్రాప్నుయాత్ పుణ్యకర్మణ. పుణ్యకర్మలు చేసి వాళ్ళ జీవితంలో ఆచరించి అనుభవం చేసి సంస్కార పరివర్తన చేసుకుని వాళ్ళు ఏ విధంగా అయితే సత్యత్రేతాయుగాలకు వెళతారో, కేవలం విన్నవాళ్ళు కూడా వాళ్ళు వెళ్ళేటువంటి లోకంలోకి, ఉత్తమ లోకానికి వెళతారు అంటున్నాడు. శ్రద్ధతో దోషదృష్టి లేకుండా జ్ఞానాన్ని వినే వ్యక్తి సైతము పుణ్యఫలాన్ని పొందుతాడు. ఇదేం చెప్తున్నాడు? 18:67లోని అశుశ్రూషవేకి ప్రత్యక్ష పరోక్ష. అక్కడేమంటున్నాడు? విననివాడు వెళ్ళడు అంటున్నాడు కదా. వినని వాడికి ఏమీ లేదు. ఇక్కడ విన్నవాడు అశుశ్రూషవే ఈ పదానికి ప్రత్యక్ష ప్రతిపక్ష శ్లోకము, అంటే ఆపోజిట్ శ్లోకం అనమాట. అక్కడ వినకూడని వాడు, ఇక్కడ శ్రద్ధతో వినేవాడు అనమాట.
అర్థమైందండి. ఇక్కడితో మన చర్చను ముగించుకుందాం. తదుపరి ఎపిసోడ్లో ఈ అశుశ్రూషవే అన్న ఈ 3వ గ్రూప్ ఏదైతే ఉందో దాన్ని సమర్థించేటువంటి కొన్ని ఉపనిషత్ మంత్రాలు మీ దృష్టికి తీసుకొని వస్తానండి. వీలైనంత వరకు తదుపరి ఎపిసోడ్లో ఈ శ్లోకం మీద చర్చని మనం కంక్లూడ్ చేద్దామండి. ఓకేనండి. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు. నమస్కారం అండి.